పూరా లోకల్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక 719 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది రైల్వే స్టేషన్. ఆల్రెడీ పనులు 25% పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే ఏ ట్రైన్ ఆపము, ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్, తాత్కాలికమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తూనే కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుంది. ఒక ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఒక ప్యాసింజర్కి ఇబ్బంది రాకుండా మేము కడతా ఉన్నాం. సెంట్రల్ ఏసీ మాలు, అందులో రూమ్స్, అందులో మంచి ప్యాసింజర్కి ఉండడానికి కమ్యూనిటీసు, మహిళలకు కానీ వచ్చే వాళ్ళకి అన్ని రకాల అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తోటి రైల్వే స్టేషన్ రాబోతుంది. సిటీలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ ఇంతకుముందు చూసింది, 2 నాంపల్లి హైదరాబాద్ అంటాం, 3ది కాచిగూడ. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో దిగి మళ్ళీ మల్కాజిగిరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఎల్బీ నగర్కి వెళ్ళాలన్నా, జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ సికింద్రాబాద్లో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి న్యూ టెర్మినల్ ఒకటి ప్లాన్ చేశాము. అది ఆల్మోస్ట్ 98% పూర్తయిపోయింది. అద్భుతమైనటువంటి టెర్మినల్, చెర్లపల్లి టెర్మినల్. ఇదే ఆధునికమైన పద్ధతిలో తీసుకొస్తున్నాం. రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ మీటింగ్ పోతున్నాను, స్వయంగా వెళ్ళి చూస్తున్నాను. నేను స్వయంగా వెళ్ళి